హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి ఒక ప్రైమ్ లొకేషన్లో తక్కువ ధరలో ఒక మంచి కన్స్ట్రక్షన్ చేసినటువంటి 2BHK ఫ్లాట్స్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ వచ్చేసి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుందండి. ఓవరాల్గా మనకి 5 acres 6 blocks కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. కేవలం 5 లక్షల డౌన్ పేమెంట్తో 1215 SFTలో మనకి 2BHK ఫ్లాట్స్ దట్టు 100% వాస్తు ప్రకారంగా మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకొస్తాను. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ కంపెనీ వారి నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క సరౌండింగ్ లొకేషన్స్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి అద్భుతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్ అని ఎందుకన్నా అంటే అండి, జస్ట్ మన TCS కూడా చూసుకోవచ్చు, పక్కకే ఉంటుంది. అలాగే రాబోయే 4 సిటీకి కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకి కనెక్టివిటీ కూడా అతి సమీపంలోనే ఉంటుందండి. అలాగే మనకి ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కానీ, టాటా ఏరోస్పేస్ కానీ, అలాగే మనకి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్తో పాటు మనకి శంషాబాద్ కూడా అతి దగ్గరలోనే ఉంటుంది. అలాగే మెయిన్ థింగ్గా చెప్పుకోవాలంటే అండి, ORR ఎగ్జిట్ నెంబర్ 12, 13 కూడా మనకి అతి దగ్గరలోనే ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా కూడా KG నుంచి మనకి PG వరకు అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దగ్గరలోనే ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఒక విషయానికి వస్తే, ఇందులో మనం చూసుకున్నట్టయితే 30,000 SFTలో క్లబ్ హౌస్ రావడం జరుగుతుంది. అలాగే అందులోకి నంబర్ ఆఫ్ ది ఎమ్యూనిటీస్ అన్నది కూడా ఇచ్చారండి. ఆ ఎమ్యూనిటీస్ యొక్క లిస్ట్ కూడా మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఇందులో మనకి స్విమ్మింగ్ పూల్తో పాటు ఫైర్ సేఫ్టీతో పాటు మనకి 24/7 కూడా ప్రాజెక్ట్లో అంబులెన్స్ ఫెసిలిటీ అన్నది కూడా కల్పిస్తున్నారండి. క్లినిక్ అన్నది కూడా మనకి క్లబ్ హౌస్లోనే రావడం జరుగుతుందండి. అలాగే మనకి ప్రాజెక్ట్ చుట్టూ కూడా చూసుకున్నట్టయితే 24/7 కూడా CCTV సర్వేలెన్సెస్ ఉంటాయండి. అలాగే మనకి ఫుల్లీ ఆటోమేటెడ్ లిఫ్ట్స్ అన్నది కూడా కేటాయిస్తున్నారండి. అలాగే ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి ఒక కార్ పార్కింగ్ అనేది రావడం జరుగుతుంది. స్టిల్ట్లో ప్లస్ గ్రౌండ్లో కూడా మనకి కార్ పార్కింగ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఒక కార్తో పాటు 2 బైక్స్ అన్నది కూడా ఈజీగా పార్క్ చేసుకున్నందుకు వీలు కూడా ఉంది. అలాగే ప్రాపర్టీకి మీ ఫ్యామిలీతో ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఆదిబట్లకు వచ్చే ముందు, అంటే మనకి ఈ ప్రాపర్టీ చూసే ముందు సరౌండింగ్లో కూడా మీరు ఫ్లాట్స్ ఎంత నడుస్తున్నాయి, ప్రైస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకొని ఈ ప్రాజెక్ట్కి రండి. ఎందుకంటే అండి, మనకి ఈ ప్రాజెక్ట్లో చూసుకున్నట్టయితే అతి తక్కువ ధరలో మంచి కన్స్ట్రక్షన్తో 100% వాస్తు ప్రకారంగా ఫ్లాట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయండి. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పుకున్నాం కదండి. ఇందులో వచ్చే ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే మనకి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎమ్యూనిటీస్ అన్నది కూడా ప్లానింగ్ అన్నది కూడా చేశారండి. కాబట్టి ఒక్కసారి మీ ఫ్యామిలీతో అయితే విజిట్ చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో నుంచి 2BHK ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి స్టేర్ కేస్ కూడా చూసుకుందాం అండి. మనకి చాలా విడ్త్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి 10 feet వరకు విడ్త్ ఉంటుంది. అలాగే ఇటు పక్కకు చూసుకున్నట్టయితే మనకి లిఫ్ట్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనం కారిడార్ స్పేస్ కూడా చూసుకుందాం. 10 feet వచ్చిందండి. మనకి జనరల్గా చూసుకున్నట్టయితే ఒక 6 to 7 feet వస్తుంది కదండి. కారిడార్ స్పేస్ కూడా మనకి 10 feet రావడం వల్ల మనకి వెంటిలేషన్ బాగుంటుంది, ప్లస్ మనకి ప్రైవసీ కూడా ఉంటుంది. అలాగే డక్ ఏరియా కూడా చూసుకోవచ్చు. ఇది కూడా 10 feet ఉంటుంది. ఏదైతే మనం ఫ్లాట్ చూస్తున్నాం అంటే అది వచ్చేసి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. ఈచ్ ఫ్లాట్ కూడా మనకి డక్ ఏరియా 10 feet రావడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ కూడా ఏంటంటే, ఇండిపెండెంట్ హౌస్లో మనకి ఏ విధంగా వెంటిలేషన్ ఉంటుందో అదే విధంగా రావడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇండిపెండెంట్ హౌస్ కన్నా కూడా మనకి ఫ్లాట్ వచ్చేసి వెంటిలేషన్స్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు మన ఫ్లాట్ కూడా చూసే ముందు ఒకసారి TCS కూడా చూసుకోవచ్చు అండి. జస్ట్ మనకి పక్కకే ఉంటుంది, మనకి వ్యూ కూడా కనబడుతుంది TCS వ్యూ. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి 1215 SFTలో ఉంటుంది. సింహోద్వారం చూసుకున్నట్టయితే తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. 100% వాస్తు ప్రకారంగా ప్లానింగ్ అయితే చేశారండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్, అలాగే ఇటువైపు ఉత్తర ఈశాన్యంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఇక్కడ మనకి తూర్పు ఈశాన్యంలో కూడా వెంటిలేషన్ పరంగా విండో అయితే కేటాయించిందండి. విండోస్ అనేవి కూడా మనకి UPVC విండోస్, మనకి స్లైడర్ డోర్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే మనం ఫాల్ సీలింగ్ కూడా చేయించుకోవచ్చు. మనకి హైట్ అనేది కూడా ఎక్కువ ఉంది. అలాగే ఓవరాల్ మళ్ళీ ఒకసారి కూడా హాల్ చూసుకుందాము. ఇక్కడ మనకి ఎల్ షేప్లో సోఫా సెట్ వేసుకున్న కూడా టీవీ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి డబుల్ వెటిఫైడ్ టైల్స్ అయితే వేయడం జరిగిందండి. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాకును మనకి హాల్ కూడా సపరేట్ పార్టీషన్ అన్నది కూడా చేసుకోవచ్చు అండి. ఫుల్లీ ఫర్నిష్డ్ అనేది చేయించుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి ఇంకా అందంగా కనబడుతుందండి. ఇప్పుడు మన డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాం అండి. కంఫర్టబుల్గా అయితే మనకి 4 seater వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ కూడా చూసుకుందాము. మనకు అక్కడ డైనింగ్ ఏరియా వచ్చింది కాబట్టి మనకి సర్వింగ్ ప్లాట్ఫామ్ కూడా వచ్చిందండి. అలాగే మనకు అక్కడ క్రాకరీ యూనిట్ అన్న కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్ వాష్ గురించి కూడా ప్రొవిజన్ అయితే కేటాయించిందండి. ఇప్పుడు మన కిచెన్ కూడా చూసుకునే ముందు ఇక్కడ పూజ గది కూడా చూసుకున్నా, సపరేట్ స్పేస్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ కిచెన్లో చూసుకున్నట్టయితే కంఫర్టబుల్గానే అయితే ఒక 2-3 అయితే ఈజీగా వర్క్ చేసుకునే వీలు ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. దక్షిణ ఆగ్నేయం వైపు వెంటిలేషన్ పరంగా విండో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన కిచెన్ కూడా చూసుకున్నాం కదా.
ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా కూడా వచ్చిందండి. ఒకసారి ఇది కూడా చూసుకుందాము. యూటిలిటీ ఏరియా కూడా చూసుకోవచ్చండి. మనకి మంచిగా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. కింద యాంటీ స్కిడ్ టైల్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చండి డక్ ఏరియా. మళ్ళీ ఒకసారి కూడా ఈ డక్ ఏరియా రావడం వల్ల చూసుకోవచ్చండి మనకి ఈ విధంగా వెంటిలేషన్ ఉంది. వీడియోలో అయితే జస్టిఫై చేయదండి, మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే విండో అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్, కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే మనకి డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వచ్చేస్తుంది. దక్షిణ నైరుతి వైపు వెంటిలేషన్ పరంగా విండో. అలాగే మనకి ఇక్కడ 2 BHK అని చెప్పుకున్నాం కదండి. ఈచ్ బెడ్రూమ్ కూడా మనకి సపరేట్ బాల్కనీ స్పేస్ అనేది కూడా రావడం జరిగింది. మనకి బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి, కంబైన్డ్ బాల్కనీ ఏరియా. ఇప్పుడు మనం చూసే నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి. వాయుంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కంబైన్డ్ బాల్కనీ అయితే రావడం జరిగింది. కింద చూసుకోవచ్చండి మనకి వుడెన్ టెక్స్చర్లో యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ఇచ్చారు. అలాగే ఒకసారి వ్యూ కూడా చూసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా మనం చెప్పుకున్నాం కదండి. టాటా ఏరోస్పేస్ కానీ ఇవన్నీ కూడా మనకి దగ్గర ఉంటుంది. టాటా కన్సల్టెన్సీ అంటే మనకి TCS చూసుకున్నట్టయితే అతి సమీపంలో ఉంటుందండి. ఇప్పుడు మనం ఏదైతే రోడ్ చూస్తున్నాం అండి, మనకి TCS బ్యాక్ సైడ్ రోడ్ కూడా వెళ్తుంది. అలాగే మనకి ప్రాపర్టీ వచ్చేసి సర్వీస్ రోడ్ కూడా అతి సమీపంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందాము. వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. వెస్టర్న్ స్టైల్లో మనకి కబోర్డ్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలాగే వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇక్కడ సజ్జ, కింద చూసుకున్నట్టయితే వాటర్ ఇదంతా కూడా చేపించుకోవడానికి ఫేస్ అయితే ఉంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్. ప్రతి రూమ్లో కూడా మనకి AC వెంట్స్ అన్నది కూడా రావడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మనం వాయుంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకునే ఉంది. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఇది కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉంటుంది. బాత్రూమ్స్ అయితే చాలా విడ్త్ అయితే రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాయుంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందాం అండి. ఇది కూడా మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. కంఫర్టబుల్గానే అయితే ఒక 2 పిల్లలకి అయితే ఈజీగా సరిపోతుంది. ఇక్కడ కూడా మనకి డబుల్ కాట్ మంచం కూడా వేసుకోవచ్చు అండి. ఇందులో కూడా మనకి టీవీ యూనిట్ కానీ సిస్టమ్ కానీ ఇదంతా పెట్టుకోవడానికి మనకి ప్లగ్ పాయింట్ కానీ కూడా కేటాయించిందండి. పడమర వాయువుల వెంటిలేషన్ పరంగా విండో. అలాగే ఇక్కడ మనకి డోర్ కూడా వచ్చిందండి. ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా బాల్కనీ ఏరియా. గార్డెనింగ్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ గార్డెనింగ్ అన్నది కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. చాలా విడ్త్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకున్నాం కదండి. ఇందులో మనకు చూసుకున్నట్టయితే అండి ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి 8 యూనిట్స్ రావడం జరిగింది. ఓవరాల్గా మనకి G+8లో మనకి కన్స్ట్రక్షన్ చేశారండి. 6 బ్లాక్స్ వస్తుంది. చూశారు కదండి, వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే మీరు పర్సనల్ కూడా విజిట్ చేయాలనుకున్నట్టయితే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకేమైనా వివరాలు కావాలన్నా కూడా మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫ్లాట్స్ చూసుకున్నట్టయితే అండి మనకి 1110 SFT నుంచి మనకి 1215 SFT వరకు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే అండి UDS వచ్చేసి 38 వరకు రావడం జరుగుతుంది. ల్యాండ్ వాల్యూ వచ్చేసి 70,000 ఉంటుందండి. అలాగే ప్రైస్ విషయానికి వస్తే ఆదిబట్లలో మీరు చూసుకోవచ్చు అండి. అన్ని ప్రాజెక్ట్స్ చూసినాక ఈ ప్రాజెక్ట్కి అయితే విజిట్ చేయండి. ఎందుకంటే చాలా లీస్ట్ ప్రైస్ చెప్తున్నారు. ప్రైస్ విషయానికి వస్తే 3,750 చెప్తున్నారండి పర్ SFTకి వచ్చేసి. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి మనకి కార్ పార్కింగ్ రావడం జరుగుతుంది. అలాగే మనకి ఫైర్ సేఫ్టీ నామ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. క్లబ్ హౌస్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చుకుంటూ కూడా మనకి 3,750 చెప్తున్నారు కాబట్టి ఒక మంచి ప్రైసింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రాపర్టీ మీద వచ్చేసి మీ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. లోన్ విషయానికి వస్తే మినిమం అయితే 70 to 80% వరకు లోన్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ORR ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి చూసుకున్నట్టయితే మనకి జస్ట్ ఒక 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటామండి. అలాగే మనం ముందుకు వెళ్ళేది ఉంటే ORR ఎగ్జిట్ నెంబర్ 13. అన్ని ఎగ్జిట్స్లలో మనకి ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ అనేది ORR ఎగ్జిట్ నెంబర్ అంటే మనకి 13 రావిరాలలో ఉంటుందండి. అక్కడ నుంచి మనకి 4 సిటీ వరకు కూడా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి మనకి మంచి డెవలప్మెంట్స్ అన్ని కూడా జరుగుతున్నాయండి. అలాగే ఎంప్లాయ్మెంట్ జోన్స్కి చూసుకున్నట్టయితే TCS అయితే మనకి జస్ట్ పక్కకే ఉంది కదండి. అలాగే మనకి ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కానీ, అలాగే మనకి కలెక్టర్ ఆఫీస్ కానీ, అలాగే నంబర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా ఇంకా కూడా రాబోతున్నాయండి. ఫ్యూచర్ సిటీకి మనకి రోడ్ కూడా ఉంది కాబట్టి. అలాగే మెట్రో కూడా ఫ్యూచర్ సిటీకి అనేది కూడా శాంక్షన్ అయింది. అలాగే ఇప్పుడు మనం చూసే ప్రాపర్టీ వచ్చేసి ఆదిబట్లలో ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి మున్సిపల్ పరిధిలోకి ఉంది. లేటెస్ట్ న్యూస్ కూడా ఏంటంటే అండి ఇది వచ్చేసి ఆదిబట్లో వచ్చేసి GHMCలో కూడా విలీనం అనేది కూడా జరుగుతుందండి. ఆ యొక్క క్లిప్పింగ్ కూడా మీకు వీడియోలో వేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్రాపర్టీకి అయితే మీరు పర్సనల్ కూడా మీ ఫ్యామిలీతో అయితే ఒక్కసారి విజిట్ చేసి చూడండి. మనకి లైటింగ్ కానీ ఇదంతా కూడా వీడియోలో జస్టిఫై అవ్వదు. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినట్టయితే కనుక మీకు ప్రాజెక్ట్ అయితే 100% నచ్చుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.